భగవాన్ రమణులకు ఊపిరి అందకపోతుంటే ప్రాణవాయువుని తీసుకెళ్ళబోయారు వైద్యులు. వద్దు అని చెప్పి వారించి అందరూ చూస్తుండగా ఆయనలోంచి ప్రాణజ్యోతి లేచి ప్రదక్షిణం చేసి అరుణాచలంలో కలిసిపోయింది. అందరూ చూస్తుండగా డొక్కా సీతమ్మ గారిలో ఉన్న జ్యోతి లేచి వెళ్ళిపోయింది. అందరూ చూస్తుండగా త్యాగరాజస్వామి వారి ఆత్మ జ్యోతి లేచి రామచంద్రమూర్తిలో ఐక్యమైంది. అందరూ చూస్తుండగా ముత్తుస్వామి దీక్షితారు వారు ముదం దేహి మీనాక్షి పశుపాశ విమోచని అని కీర్తన చేస్తుండగా ఆయనలో ఉన్న జ్యోతి లేచి కామాక్షి ఎందు ఐక్యమైపోయింది. ఎందరో, ఇవన్నీ కల్పిత గాథలు కావు, యథార్థ జీవితాలు. అటువంటి సారద తనెవరో తాను తెలుసుకుని ఆత్మజ్యోతిగా ఆఖరిసారి శరీరం పడిపోయేటట్టుగా జ్ఞానమును పొంది నేను ఆత్మ అన్న అనుభూతిని పొందేటట్టు ఆమె చెయ్యగలదు. ఆమె ఎవరు అంటే ఆమెయే అన్నీ. ఆమె మూడుగా ఇవన్నీ అనుగ్రహిస్తోంది. అందుకే